మారేడుపల్లి మైసమ్మ తల్లి బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతిష్టాత్మకంగా మారేడుపల్లిలో జరిగే బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ నిర్వాహకులు గొల్లకిట్టు, తిరుమల వంశీలు తమ ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ప్రజా ప్రతినిధులను పెద్ద ఎత్తున ఆహ్వానించడంతో అతిథులుగా వచ్చే వారికి ఘన స్వాగతం పలికేలా గొల్లకిట్టు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విద్యుత్ దీపాల కాంతుల మధ్య మారేడుపల్లి బోనాల పండుగ వేడుకలు జరుపుకునేలా ఏర్పాట్లు చేశారు. గొల్లకిట్టు ఆహ్వానంతో పూజా కార్యక్రమంలో పాల్గొన్న మైనంపల్లి అక్కడి ఏర్పాట్లను చూసి ఫిదా అయ్యారు. గొల్లకిట్టు ఆహ్వానం మైనంపల్లి ఫిదా. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. మారేడుపల్లి మైసమ్మ దేవాలయ బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆది సోమవారాలు 2 రోజుల పాటు మారేడుపల్లిలో బోనాల జాతర కొనసాగనుంది. ప్రతి సంవత్సరం మారేడుపల్లిలో జరిగే బోనాల జాతరలో పాల్గొనేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. బోనాల జాతరలో భాగంగా మారేడుపల్లిలో ఏర్పాటు చేసే విద్యుత్ దీపాల సెట్టింగ్లు, మిరుమిట్లు గొలిపే లైటింగ్ చూసేందుకు నగరవాసులు తరలివస్తుంటారు. కృష్ణ యాదవ్ అలియాస్ గొల్లకిట్టు సారథ్యంలో నిర్వహించే బోనాల జాతరలో ప్రత్యేక హైలైట్ గా విద్యుత్ దీపాల ఎల్ఈడీ లైట్ల సెట్టింగ్లు, మిరుమిట్లు గొలిపే లైటింగ్లు, కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండటంతో మారేడుపల్లి బోనాల కొరకు నగరవాసులంతా ఎదురు చూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం బోనాల పండుగను మరింత ఘనంగా నిర్వహించాలనే ఆలోచనతో ఏర్పాట్లపై గొల్లకిట్టు, తిరుమల వంశీలు దృష్టి పెట్టారు. తెర వెనుక ఉండే గొల్లకిట్టు సైతం తెర ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ మంత్రులను, ఎంపీలు, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను కలుస్తూ ఆది సోమవారాలు 2 రోజుల పాటు జరిగే బోనాల జాతరలో పాల్గొని మైసమ్మ తల్లి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాలని పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులకు ఆహ్వాన పత్రికలను కిట్టు యాదవ్ అందజేశారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సైతం కలిసి బోనాల జాతరకు కిట్టు యాదవ్ ఆహ్వానించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు పలువురిని ఇప్పటికే గొల్లకిట్టు, ఆయన కుమార్తె వైష్ణవులు కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు. గతంలో కొంతమందికి మాత్రమే ఆహ్వాన పత్రికను అందజేస్తూ వచ్చిన గొల్లకిట్టు ఈ సంవత్సరం మాత్రం కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకులను ఆహ్వానించి పూజా కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. గొల్లకిట్టు కుమార్తె చిరబైన వైష్ణవి రాజకీయ అరంగేట్రం చేయడంతో రానున్న కార్పొరేషన్ ఎన్నికల లక్ష్యంగా పెట్టుకుని కుమార్తెకు కాంగ్రెస్ పార్టీ నుంచి సీటు ఇప్పించేందుకు గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు. తమ బలం బలగం చాటి చెప్పడమే కాకుండా అతిథులుగా వచ్చేవారిని ఆకట్టుకునే విధంగా కిట్టు యాదవ్ టీం సభ్యులు ముందుకు సాగుతున్నారు. జూలై 20 and 21 జూలై 20-21 మన మారేడుపల్లి మైసమ్మ తల్లి బోనాల జాతర జరగబోతుంది. పండుగ అనేది దాదాపు 50 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది. అప్పట్లో మా తాతగారు చిరబోయిన నాగయ్య యాదవ్ ఈ జాతరని చేస్తుండే. తర్వాత ఏళ్ళు గడుస్తున్న కొద్దీ మా తండ్రి ఆయన చిరబోయిన కృష్ణ, అట్లాగే మా పెద్దనాన్న తిరుమల వంశీ గారు, మా బాబాయిలు, మా పెద్దనాన్న పాండే యాదవ్, మా బాబాయిలు రాజు యాదవ్, ఈశ్వర్ యాదవ్, సాయి యాదవ్ అందరూ కలిసి మా బస్తీ వాసులతో పాటు అందరితో కలిసి ఈ పండుగని ఇంత భారీ ఎత్తున ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. గొల్లకిట్టు ఆహ్వానంతో ఒక రోజు ముందుగానే మైనంపల్లి హనుమంతరావు మారేడుపల్లిలోని మైసమ్మ దేవాలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆది సోమవారం 2 రోజుల పాటు మైనంపల్లి హనుమంతరావు అందుబాటులో ఉండడం లేదని, దీంతో శనివారం మారేడుపల్లి మైసమ్మ దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. మైనంపల్లి హనుమంతరావుకు ఘనంగా స్వాగతం పలికేలా భారీ ఏర్పాట్లను గొల్లకిట్టు చేశారు. ఆలయం వద్దకు చేరుకోగానే బ్యాండ్ బాజాలతో స్వాగతం పలికి భారీ పూలమాలను మెడలో వేయించి ఘన స్వాగతం పలకడంతో మైనంపల్లి హనుమంతరావు సైతం గొల్లకిట్టు ఏర్పాట్లపై ఫిదా అయ్యారు. మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మైనంపల్లి హనుమంతరావును గొల్లకిట్టు ఘనంగా సన్మానించారు. మారేడుపల్లి ప్రాంతం సందడిగా మారింది. ఓవైపు ఎటు చూసిన విద్యుత్ కాంతుల వెలుగులో, మరోవైపు మిరుమిట్లు గొలిపే లైటింగ్లు, ఇంకోవైపు దారి పొడవునా భారీగా ఫ్లెక్సీలతో స్వాగత తోరణాలు ఎటు చూసిన మారేడుపల్లి ప్రాంతానికి సరికొత్త శోభ సంతరించుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలుకుతూ రౌండ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గొల్లకిట్టుకు అన్ని విధాలుగా సహాయ సహకారంగా నిలుస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ భారీ ఫ్లెక్సీలతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఆది సోమ 2 రోజుల పాటు వరుణుడు శాంతిస్తాడా లేక విజృంభిస్తాడా అనే ఆందోళన అందరిలో నెలకొంది. కంటోన్మెంట్ నియోజకవర్గం మారేడుపల్లి మైసమ్మ దేవాలయ బోనాల జాతరలో పాల్గొంటున్న భక్తులకు, ప్రజా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం. కోరిన కోరికలు తీర్చే మైసమ్మ తల్లి అనుగ్రహం ప్రజలపై అందరిపై ఉండాలని కోరుకుంటూ కంటోన్మెంట్ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బోనాల జాతర శుభాకాంక్షలు. చిరబైన వైష్ణవి మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు.
కంటోన్మెంట్ బోయినపల్లిలో ప్రసిద్ధిగాంచిన అమ్మవారి దేవాలయాల్లో జరుగుతున్న బోనాల జాతరలో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు చాముకూర మల్లారెడ్డి మరి రాషకెడ్డిలకు స్వాగతం సుస్వాగతం. 1వ వార్డు ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ టింకు గౌడ్ బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకుడు కంటోన్మెంట్. ఒకరికి మంచి చేయడం మరొకరికి చెడు చేయడంగా మారిపోయిందా? హైడ్రా రంగంలోకి దిగి చేసిన ప్రయత్నం ఆ కాలనీ వాసులకు శాపంగా మారిపోయిందా? No, let the court decide it. Who are you? Who are you? I am the authority here. Who? I am the authority. You have the authority. Yeah, Where I am is the the authority. letter that it's I don't have endorsed? to tell you. I am giving I'm you. sorry, sir. You are wrong. You are one person who is stopping the entire people and but making she- them draw. sir, she is Please right. feel guilty Mother, about we it. are telling- you're Please feel telling- guilty. కంటోన్మెంట్ కు ముంపు సమస్య తప్పించిన సీఈఓకు వారితో మాత్రం పోరాడక తప్పడం లేదా? ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవడానికి బోర్డు యంత్రాంగం చేసిన ప్రయత్నం నేడు ఫలించిందా? So many stay orders. You are looking at 10 houses. అయినాక కొలగొట్టు ఎవరిది ల్యాండ్లు ఎవరు అడుగు నిన్న బోట్లో తీసుకొచ్చే పరిస్థితి నుంచి నేడు కాస్త ఉపశమనం కలిగించగలిగారా? కాలనీ వాసులు సరేనంటున్నారు. వారిద్దరు మాత్రం నైనై అంటూ రూల్స్ చెప్తున్నారు. మరి ఈ పరిస్థితి ఎదుర్కొని నాలా రిటర్నింగ్ వాల్ కట్టేది ఇప్పుడు? అసలు పాట్నీ నగర్ మునక సమస్యకు కారకులెవరు? एक मिनट. अवंती कॉलोनी पीएनडी कॉलोनी विमान नगर Okay, why did they get dropped? आपके वजह से हो रहा है Listen, थोड़ा hello, hello, hello. आपके वजह से हो रहा है हमारे वजह से हो रहा है. ऐसा मत बोलिए नहीं हो सकता ऐसा मत बोलिए हमारे वजह से नहीं. आप बिना उसे सुनिए आप काल में अरे दिमाग కంటోన్మెంట్ బోర్డా, హైడ్రా కూల్చివేతలా, రిటర్నింగ్ వాల్ కట్టకుండా ఆపిన భూ యజమానులమని చెప్పుకునేవారా? వాచ్ ఫోకస్. పాట్నీ పాపం ఎవరిది? నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. అయితే అధికారులు మాట్లాడుతున్నారు. ఇది ఒక రెండు ఫ్యామిలీలు వాళ్ళ సొంత లాభాల కొరకు చేసినటువంటి కబ్జా. ఈ యొక్క రెండు ఫ్యామిలీ కంటోన్మెంట్ పాట్నీ నగర్ ప్రాంతం నేడు మునక సమస్య నుంచి కాస్త ఉపశమనం కలిగింది. నిన్నటి వర్షానికి బోట్లతో బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడగా నేడు మాత్రం అధికారుల ఆలోచనతో మొత్తంగా కాకపోయినా కాస్త మాత్రం నిన్నటి కంటే బెటర్ అన్నట్లుగా పరిస్థితిని మార్చగలిగారు. నిన్నటి మునక సమస్యతో నేడు సీఈఓ మధుకర్ నాయక్ పర్యటన చేపట్టగా ఇక ఆయన ఎంట్రీ ఇవ్వగానే కాలనీ వాసులంతా కస్సు బుస్సులాడారు. బోర్డు పరిధిలో తాముంటే హైడ్రా ఎలా తీసుకొస్తారని కొందరు, మా ల్యాండ్ లో ఉన్న భవనం ఎలా కూల్చారంటూ సీఈఓపై ధిక్కార స్వరం వినిపించి వాగ్వాదానికి దిగారు. వారి ఆవేశాన్ని అర్థం చేసుకుని సీఈఓ మధుకర్ నాయక్ పరిస్థితిని గమనిస్తూ అడుగులు ముందుకేస్తూ అక్కడ పరిస్థితులు పరిశీలించగా ఇక మీకేమీ అధికారం ఉందంటూ, మా వద్ద కోర్టు ఆర్డర్ ఉందంటూ ఓ 2 కుటుంబ సభ్యుల ఆయనతో వాగ్వాదానికి దిగడంతో ఇక ఆయన స్థాయి ఏమిటో గట్టిగానే జవాబిచ్చారు. వారి తీరుపై అంతసేపు శాంతంగా ఉన్న ఆయన ఇక మీరు తెచ్చిన స్టేతో నెల రోజుల కిందట మొదలుపెట్టి 80% పూర్తయ్యే పని కాస్త ఇప్పుడు నిలిచిపోయిందని, మీరు రిటర్నింగ్ వాల్ కట్టనిస్తే ఈ రోజు ఈ మునక సమస్య ఉండేది కాదంటూ స్పష్టం చేశారు. ఇక సీఈఓ మాటలతో కొందరు కాలనీ వాసులు అంగీకరించగా మిమ్మల్ని ఒకరిని వరద ముంచెత్తితే మేము కూల్చివేతల నిర్ణయం తీసుకోవడం వలన కంటోన్మెంట్ లో మునక సమస్య లేకుండా చేయగలిగామంటూ ఆయన ధీమా వ్యక్తం చేయగా ఇక శాంతించిన వారంతా ప్రస్తుతం మరలా వర్షం పడితే మునక సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని కోరడంతో ఇక 20 ఫీట్ల వరకు కొలతలు వేయించి అక్కడ రిటర్నింగ్ వాల్ కట్టడం జరుగుతుందని, పరిస్థితి అనుకూలిస్తే యుద్ధ ప్రతిపాదన పనులు జరిపిస్తామంటూ తెలియజేశారు. సీఈఓ వెంట పర్యటనలో జాయింట్ సీఈఓ పల్లవి విజయవంశీ, హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ చౌహాన్, పలువురు ఇంజనీర్లు పాల్గొన్నారు. ప్రక్రియని ఇప్పుడు కూడా ఏదైతే నాలాన్ని ఎంక్రోచ్ చేశారో వాళ్ళు ఇప్పుడు కూడా ఏదో ఒకటి వచ్చి ఆపడానికి ట్రై చేస్తున్నారు. సో బేసిక్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ అండ్ అదర్ లా అండ్ ఆర్డర్ మెకానిజం తోటి వీ విల్ ఎన్షూర్ దట్ దిస్ ఏదైతే ఈ పని స్టార్ట్ చేసామో రిటైనింగ్ వాళ్ళని నాలాన్ని ఏదైతే వెనకాల పుష్ చేయాల్సిన ఇది ఉందో ఆ ప్రక్రియని ఒక 1 మంత్ లోపల కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. మొదట మరలా సాయంత్రానికి వర్షం పడే పరిస్థితి ఉండడంతో పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు బోర్డు అధికారులు తీసుకున్న నిర్ణయం ఫలించింది. వెంటనే పలు రకాల శాండ్ ను బస్తాలో నింపి రిటర్నింగ్ వాల్ కట్టడానికి ముందుగా ఏర్పాటు చేయాలంటూ సూచనలు అందించగా పాత గోడను ఆనుకొని బస్తాలను ఏర్పాటు చేయడంతో ఇక సాయంత్రం కురిసిన వర్షానికి వరద నీరు కాలనీకి పోటెత్తలేదు. గత నాటిలాగే సాధారణ వరద ఆ ప్రాంతాన్ని చేరగా నిన్నటి పరిస్థితుల నుంచి మాత్రం చాలా మార్పును తీసుకురాగలిగారు. అయితే ముందస్తుగానే పాట్నీ నగర్ లో పలు సంస్థల ఉద్యోగులను బయటకు పంపించడంతో పాటు లోపలికి ఎవరిని ప్రవేశం లేకుండా పోలీసులు చర్యలు తీసుకోగా ఇక కాస్త వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరో గంట పాటు అదే వర్షం కురిస్తే మాత్రం మరలా ఇసుక బస్తాలను దాటి మరలా వరద పొట్టెత్తే ప్రమాదం నెలకొని ఉంది. ఇదండి ఈ 20 డేస్ లాస్ట్ 20 డేస్ మేము మొత్తం పని ఆపేసి ఈ కోర్ట్ ఆర్డర్స్ని ఫాలో చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మొత్తం అన్ని నోటీసెస్ డిస్పోజ్ అయిపోయి సో మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం టైంలో ఇది నిన్న వర్షాలు ఇది మరీ అన్ఎక్స్పెక్టెడ్గా చాలా ఎక్కువ వర్షం పడటం వల్ల ఈ లోతైన ఏదైతే ప్రదేశాలు ఉన్నాయో మొత్తం కంటోన్మెంట్లో ఇవన్నీ ఇనెండేట్ అయ్యాయి.
సో దాని గురించి మళ్ళీ ఇప్పుడు వర్క్ హై స్పీడ్లో కమెన్స్ చేయమని చెప్పేసి హెచ్ఎండిఏ అథారిటీస్కి కోరడం అయింది. వరద నీటిని సాఫీగా వెళ్లకుండా తమ ఇష్టారాజ్యంగా కట్టడాలను ఏర్పాటు చేయడం ఒకరి తప్పైతే హైడ్రా అధికారులు నాలకు అడ్డంగా ఉన్న భవనం ఏదైనా కూల్చేస్తామంటూ కూల్చివేయడం మంచిదైనా సరిగ్గా అదే సమయంలో వర్షం పడి అడ్డుగా ఏదీ లేకపోవడంతో నాలా నీరు కాలనీని ముంచెత్తడంతో దోషులుగా వారు కాలనీ వాసులకు కనిపించగా వారికి సహకారం అందించినందుకు బోర్డు అధికారులు కూడా అందులో పాత్రధారులుగా మారగా మొత్తానికి హైడ్రాను రంగంలోకి దింపి తీసుకున్న నిర్ణయంతో ఒక్క కాలనీ మునక సమస్య ఎదుర్కొన్న కంటోన్మెంట్ మొత్తం మునక సమస్య తప్పడం విశేషం. కంటోన్మెంట్ 4వ వార్డు లలితానగర్ మైసమ్మ నల్లపోచమ్మ దేవాలయ బోనాల జాతరకు విచ్చేస్తున్న ప్రజా ప్రతినిధులకు భక్తులకు స్వాగతం సుస్వాగతం. ఆలయంలో జరిగే బోనాల పండుగ వేడుకల్లో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. నల్లపోచమ్మ అమ్మవారి ఆశీస్సులు మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ నాగిరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కంటోన్మెంట్ ప్రజలకు ఆషాఢ మాస బోనాల జాతర శుభాకాంక్షలు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు బోనాల జాతర శుభాకాంక్షలు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న బోనాల జాతరలో పాల్గొంటున్న ప్రజా ప్రతినిధులకు భక్తులకు స్వాగతం సుస్వాగతం. గజల నగేష్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్. మహా నటులతో నటించిన నటుడు ఆయన. బాబాయ్ అబ్బాయి మావయ్య అంటూ అన్నపాత్రల్లో కామెడీని పండించిన కమెడియన్ అతను. కొత్త సినిమా వస్తుందంటే చాలు అందులో ఏదో ఒక పాత్రలో కనిపించి సందడి చేసే ఆ నటుడి గొంతుక మూగపోయింది. నటనతో అందరినీ మెప్పించి నిజ జీవితంలో మాత్రం రూపాయి కూడబెట్టలేక సహాయాలను అర్థించి ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో ఆయన వెంట తిరిగిన వారే తలా కొంచెం పోగేసి బతికించుకోవాలన్న తపనతో చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. మహానటులతో నటించిన ఆయనకు మాత్రం చావులోనూ కడసారి చూపు చూడడానికి ఇండస్ట్రీ పెద్దలు ముందుకు రాకపోగా ఇక ఆయనపై ఉన్న అభిమానంతో వచ్చిన వారి మధ్య అంతిమయాత్ర సాగింది. నోట్లో నాలుకగా ఉండేటువంటి వెంకట్ గారు మరణించడం చాలా బాధాకరమైన అంశం. సికింద్రాబాద్ అడ్డగుట్ట ఆయన సొంత అడ్డా కాగా వందలాది చిత్రాల్లో నటించిన నటుడు ఫిష్ వెంకట్ కు ఎంతో మంది మహానటులతో కమెడియన్ గా రౌడీగా పలు చిత్రాల్లో నటించగా ఆయన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించి మంచి గుర్తింపును దక్కించుకున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఫిష్ వెంకట్ బాధపడుతుండగా ఆసుపత్రి బిల్లు కూడా కట్టలేని పరిస్థితుల్లో సహాయం కోసం అందరినీ అభ్యర్థించారు. కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దలెవరూ ముందుకు రాకపోవడంతో ఇక ఆయనతో కలిసి నటించిన చిన్న నటులతో పాటు ఆయన అభిమానులు బంధువులు ఆయనకు తోడుగా నిలిచి ఆయన ప్రాణాలు మాత్రం కాపాడుకోలేకపోయారు. ఈ తరుణంలో నిన్నటి సాయంత్రం ఆయన కన్నుమూయగా ఆయన పార్థివ దేహాన్ని అడ్డగుట్టలోని గృహానికి అందరి కడసారి చూపు కోసం తీసుకొచ్చారు. వారి కుటుంబ సభ్యులు గుండెలందరిలా రోధించగా పలువురు సినిమా ఇండస్ట్రీతో పాటు బుల్లితెర నటులు ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగుళ్ల పద్మరావుతో పాటు గబ్బర్ సింగ్ టీం పలువురు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మారేడుపల్లిలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలను ఏర్పాటు చేయగా ఒక్కసారిగా వర్షం కురియడంతో ఇక త్వరగా అంత్యక్రియలు పూర్తి చేశారు. మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఏం ఆలోచన చేయలేదు. సంపాదన ఉన్నా 10 మందికి ఖర్చు చేశాడే తప్ప దాచుకోవాలనే ఆలోచన చేయలేదు. వచ్చేటప్పుడు ఏం తీసుకురాం, వెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్లాం అనుకుంటే చివరి క్షణంలో మాత్రం 10 మంది సహాయం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి వారి కుటుంబానికి వచ్చి పడడం అందరినీ కలిచివేసింది. డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి బోనాల పండుగ శుభాకాంక్షలు. కంటోన్మెంట్ 4వ వార్డులో జరుగుతున్న బోనాల జాతరలో పాల్గొంటున్న భక్తులకు ప్రజా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు ఆషాఢ మాస బోనాల జాతర శుభాకాంక్షలు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారి అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ ఎస్ వెంకట్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆషాఢ మాస బోనాల జాతర శుభాకాంక్షలు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగే బోనాల జాతరలో పాల్గొంటున్న భక్తులకు ప్రజా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం. కోరిన కోరికలు తీర్చే మహంకాళి అమ్మవారి దీవెనలు మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ పనాస సంతోష్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కంటోన్మెంట్ నియోజకవర్గంలో బోనాల సందడి నెలకొంది. ఎటు చూసినా ఆషాఢ మాస బోనాల జాతర సభ సంతరించుకుంది. పలు అమ్మవారి దేవాలయాల్లో బోనాల పండుగ ఆది సోమవారాలు 2 రోజుల పాటు జరగనున్నాయి. దీంతో ఆలయాల వద్ద ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలు కటౌట్లతో నిండిపోయాయి. బోనాల జాతరకు వచ్చే భక్తులకు స్వాగతం పలికేందుకు నాయకుల ఫ్లెక్సీలు పోటీ పడ్డాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు పోటీ పడగా చాలా ప్రాంతాల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పెద్ద ఫోటోలతో అనుచర వర్గం భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటుతో కంటోన్మెంట్ నాయకులకు బోనాల పండుగ మంచి పబ్లిసిటీని తీసుకొచ్చింది. నేతల పబ్లిసిటీ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బోయినపల్లిలో పలు అమ్మవారి దేవాలయాల బోనాల జాతరకు ముస్తాబయ్యాయి. బోయినపల్లి 7 టెంపుల్లో బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మల్లారెడ్డి ముఖ్యానుచరుడు బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకుడు టింకు గౌడ్ బోయినపల్లి ప్రాంతాన్ని గులాబీమయంగా తీర్చిదిద్దాడు. ఆలయానికి వచ్చే భక్తులకు, ప్రజా ప్రతినిధులకు ఘన స్వాగతం పలికేలా ఆర్చ్ ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మరి రాజశేఖర రెడ్డిలతో పాటు చామకూర మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలతో ఆ ప్రాంతాన్ని టింకు గౌడ్ నింపేసి వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ సైతం బోయినపల్లిలో జరిగే బోనాల జాతరలో తనదైన శైలిలో స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను నెలకొల్పారు. ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఆర్చ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక ప్రాంతాలను కాంగ్రెస్ మయం చేస్తూ ఎమ్మెల్యే ఫోటో పెద్దదిగా ముద్రించి ఫ్లెక్సీలను ముప్పిడి మధుకర్ ఏర్పాటు చేశారు. బ్యానర్లకు, ఫ్లెక్సీలకు దూరంగా ఉండే బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ సైతం బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మెల్యే చిత్రపటంతో భారీ హోర్డింగ్ ను నెలకొల్పి ఆశ్చర్యానికి గురి చేశారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగల మహేశ్వర రెడ్డి సైతం ఆలయ పరిసర ప్రాంతాల్లో కేసీఆర్, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి చిత్రపటాలతో పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు టీఎన్ మురారి సైతం బోయినపల్లి బోనాల జాతరకు పురస్కరించుకొని పలు ప్రాంతాలలో భక్తులకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను నెలకొల్పారు. 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మారుతి గౌడ్ సైతం ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు శుభాకాంక్షలు తెలుపుతూ పలు చోట్ల ఫ్లెక్సీలతో ఆకట్టుకున్నారు. ఇది పబ్లిసిటీ జంతర్ మంతర్. కంటోన్మెంట్ 2వ వార్డులో పలు దేవాలయాలు బోనాల సందడి నెలకొంది. అమ్మవారి ఆలయాలకు ప్రత్యేకంగా అలంకరణ చేశారు. బోనాల పండుగకు అమ్మవారి ఆలయాలు ముస్తాబయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు స్వాగతం పలుకుతూ దేవాలయాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కట్టమైసమ్మ దేవాలయం వద్ద సీనియర్ నాయకుడు ఆంజనేయులు సారథ్యంలో ఫ్లెక్సీలతో పాటు క్యాలెండర్ ఫ్లెక్సీలను నెలకొల్పారు. 2వ వార్డు బీజేపీ మాజీ అధ్యక్షులు మాదరపు అశోక్ సైతం పోటీ పడుతూ మరి 2వ వార్డులో ఫ్లెక్సీలతో నింపేశారు. 2వ వార్డులో పలు చోట్ల బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ సైతం ఫ్లెక్సీలతో సందడి చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన గణపతి దేవాలయ ధర్మకర్త నరేష్ సైతం ఎమ్మెల్యే శ్రీ గణేష్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల చిత్రపటాలను హైలైట్ చేస్తూ ఫ్లెక్సీలతో 2వ వార్డులో నింపేశారు. కంటోన్మెంట్ 4వ వార్డు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా ఫ్లెక్సీలతో నింపారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు ఎల్ ఆనంద్ పికెట్ నుంచి లక్ష్మీనగర్ ఏఓసీ వరకు దారి పొడవునా బ్యానర్లు, ఫ్లెక్సీలు నెలకొల్పారు. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్లతో పాటు కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఫోటోలను హైలైట్ చేస్తూ ఎల్ ఆనంద్ ఫ్లెక్సీలను నెలకొల్పారు. బీఆర్ఎస్ మరో నాయకుడు గంగారం సైతం పికెట్ పరిసర ప్రాంతాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల విషయానికి వస్తే సీనియర్ నాయకుడు ఎస్ వెంకటేష్ చేసిన సందడి అంతా ఇంత కాదు. భారీ రౌండ్ ఫ్లెక్సీలతో అంతటా నేనేనట్లుగా కనిపించారు. ఒక చోట రౌండ్ ఫ్లెక్సీలు, మరో చోట క్యాలెండర్ ఫ్లెక్సీలతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ చిత్రపటాన్ని హైలైట్ చేస్తూ బోనాల శుభాకాంక్షలను ఎస్ వెంకటేష్ తెలియజేశారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ మాజీ ధర్మకర్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు జోగుల భాస్కర్ సైతం రౌండ్ ఫ్లెక్సీలతో తన మార్కును పదిలం చేసుకున్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ చిత్రపటాన్ని హైలైట్ చేస్తూ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దుడ్డు సత్యనారాయణ సైతం ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఘన స్వాగతం పలుకుతూ ఆయన అనుచర వర్గంతో కలిసి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పబ్లిసిటీ ఇది సినిమా వాళ్ళ యాక్టివిటీ. 5వ వార్డులో బీజేపీ ఫ్లెక్సీలు ఆకట్టుకునేలా దర్శనమిచ్చాయి. బోర్డు నామినేటెడ్ మాజీ సభ్యుడు రామకృష్ణ భారీ కటౌట్ తో పాటు రౌండ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. సరికొత్త రూపంలో ఆకట్టుకునే స్టేజీల ఫ్లెక్సీలతో రామకృష్ణ, ఆయన సతీమణి అనురాధ ఫోటోలతో కటౌట్లను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం 5వ వార్డులో బోనాల పండుగ జరుపుకునే ప్రాంతంలో ఫ్లెక్సీలు నెలకొల్పారు. నామినేటెడ్ పదవుల్లో అవకాశం దక్కించుకున్న పలువురు నాయకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సంజీవయ్య నగర్ కు చెందిన భాస్కర్ సైతం భారీ రౌండ్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి నాయకులను ఆలోచింపచేశారు. అందరి రూటు ఒకలా ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రూటు మరోలా ఉంది. 4, 5 వార్డు పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాగిరెడ్డి లలితానగర్ తో పాటు ఏఓసీ సెంటర్ ప్రాంతంలో భారీ ఫ్లెక్సీలను, బస్టాండ్ హోర్డులను ఏర్పాటు చేశారు. మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పట్నం సునీతా మహేందర్ రెడ్డిని హైలైట్ చేస్తూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నాగిరెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఆమెపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. మొత్తానికి బోనాల పండుగ కంటోన్మెంట్ నాయకులకు ఫుల్ పబ్లిసిటీ తీసుకొచ్చింది. ఆలయాల వద్ద నాయకులు తమ నాయకులకు శుభాకాంక్షలు తెలుపుతూ భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ అనుచర వర్గం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనపరిచారు. మొత్తానికి కంటోన్మెంట్ నాయకులకు బోనాల ఖర్చు ఒకటైతే ఫ్లెక్సీల ఖర్చు సైతం ఈసారి తడిసి మోపడిందన్నట్లుగా తెలుస్తుంది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు అమ్మవారి దేవాలయాల్లో జరుగుతున్న బోనాల జాతరలో పాల్గొంటున్న కంటోన్మెంట్ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. 4వ వార్డు అమ్మవారి ఆలయాల్లో నిర్వహిస్తున్న బోనాల జాతర వేడుకల్లో పాల్గొంటున్న భక్తులకు, ప్రజా ప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. ఎలానంద్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు. కంటోన్మెంట్ మోండా డివిజన్ లో జరుగుతున్న బోనాల జాతరలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. పలు అమ్మవారి దేవాలయాల్లో జరుగుతున్న బోనాల జాతరకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. అమ్మవారి అనుగ్రహం మీపై అందరిపై ఉండాలని కోరుకుంటూ వరలక్ష్మి మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు
గులాబీ బీసీ నాయకులంతా ఏకమయ్యారు. మైనంపల్లి తీరుపై సవాలు పర్వాన్ని కొనసాగించారు. రాధాకృష్ణ యాదవ్ మద్దతుగా మేమున్నామంటూ సపోర్ట్ అందిస్తే తమకు కూడా మంది మార్బలం ఉందంటూ హెచ్చరించారు. అసలు తెలంగాణ లా అండ్ ఆర్డర్ సవ్యంగా ఉందా అంటూ పోలీసు అధికారుల తీరుపై విరుచుకుపడుతూనే పండగలను భయోందనలో చేసుకోవాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టారంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మేము కూడా అదే మాట చెప్పడం ఎంత పెద్ద విషయం అండి. అదే లేదా మతబలం లేదా మనుషులు లేదా అన్నీ ఉన్నాయి. బట్ ఇది కాపాడుకొని వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని, సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని, మన రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ని విశ్వవ్యాప్తం చేసిన మేము. అల్వాల్లో బోనాల చెక్కుల పంపిణీలో రభస జరిగింది. దాడులు ప్రతిదాడుల అనంతరం మల్కాజ్గిరి వరకు ఆ గొడవ పాకి నువ్వా నేనా అన్నట్లుగా రాధాకృష్ణ యాదవ్ వర్సెస్ మైనంపల్లి అంటూ పోరుసాగగా ఇక గొడవలు సద్దుమగిన తర్వాత రాధాకృష్ణ యాదవ్ అనుచర వర్గంపై న్యూసెన్స్ తో పాటు పలు కేసులను పోలీసులు నమోదు చేశారు. అయితే ఇంత రభస చేసి మల్కాజ్గిరి నడిగడ్డపై కార్లు వేసుకుని రెడ్డి రోడ్డుపై తిష్టవేసి వార్నింగ్ ఇచ్చిన మైనంపల్లి రోహిత్ వ్యవహారం కానీ, సవాళ్లు విసిరిన మైనంపల్లి హనుమంతరావుపై కానీ ఎటువంటి కేసులు నమోదు కాకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేయగా ఈరోజు బీసీ నాయకుడిగా తలసాని ఇచ్చిన పిలుపుతో బీఆర్ఎస్ బీసీ నాయకులు సమావేశమయ్యారు. మారడపల్లిలోని తలసాని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని పద్మారావు, జోగురామన్న, మాజీ స్పీకర్ మధుసూదనాచారి సమావేశమై చర్చించుకోగా ఇక బీసీ నాయకుడికి జరిగిన అన్యాయానికి మేము మద్దతు నిలుస్తాము అంటూ మండల రాధాకృష్ణ యాదవ్ కు మద్దతుగా బీఆర్ఎస్ సనత్ నగర్ శ్రేణులతో కలిసి మల్కాజ్గిరి బయలుదేరారు. రాధాకృష్ణ యాదవ్ కు మద్దతు తెలపడంతో పాటు పోలీసుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బానటపై కూర్చొని మైనంపల్లి తనయుడు రోహిత్ అంతా వార్నింగ్ ఇస్తే పట్టించుకుని పోలీసులు నడి రోడ్డుపై మైనంపల్లి హనుమంతరావు వారి అనుచర వర్గం ఏం చేసినా పట్టించుకోకుండా రాధాకృష్ణ యాదవ్ పై మాత్రం కేసులు బుక్ చేయడం చాలా దారుణమని, అసలు లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందా అంటూ తలసాని ప్రశ్నించారు. మంది మార్బలం తమ దగ్గర కూడా ఉన్నాయని, ఇలా చేస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు. రాధాకృష్ణ యాదవ్ కు మద్దతు తెలిపిన వారిలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జోగురామన్న, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ శ్రవణ్ తో పాటు పలువురున్నారు. దగ్గర దగ్గర 40-50 కార్లతో వచ్చి నడి రోడ్డు మీద బానట్టు మీద ఎక్కి కూర్చుంటే మరి పబ్లిక్ ఇంత ఇన్కన్వీనియన్స్ జరిగినా, డిస్టర్బెన్స్ జరిగినా పట్టించుకునే పరిస్థితి లేదు. దెబ్బలు తిన్న మా వాళ్ళ మీద మళ్ళీ ఉల్టా కేసులు పెట్టారు. కొంతమంది ఎస్సీ ఎస్టీ యాక్ట్ కానివ్వండి, పబ్లిక్ న్యూసెన్స్ అని రెండోది. నిన్న రాత్రి కూడా ఏదో ఫ్లెక్సీలు చెప్పారని చెప్పి నిన్న కేసులు పెట్టి నేను పోలీస్ వ్యవస్థకు, రాష్ట్ర డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయింది? మైనంపల్లి సవాలుగా బీఆర్ఎస్ బీసీ నేతలు నిలవగా మైనంపల్లి చేసింది ముమ్మాటికి తప్పారంటూ వారంతా కలిసి ఖండించగా మైనంపల్లి మాత్రం గాంధీ భవన్ లో మీడియా సమావేశం పెట్టి బీఆర్ఎస్ పార్టీ అధినేతలపై మాటల తూటాలు మరలా ప్రయోగించగా మరి ఈ రాజకీయం ఎక్కడి వరకు పోతుందో వేచి చూడాలి. కోరిన కోరికలు తీర్చే శ్రీ భగవతి ముత్యాలమ్మ దేవాలయ బోనాల జాతరకు విచ్చేస్తున్న 4వ వార్డు ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్వాగతం, సుస్వాగతం. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ జోగుల భాస్కర్, మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాజీ ధర్మకర్త, కాంగ్రెస్ నాయకుడు. కంటోన్మెంట్ నియోజకవర్గం బోయినపల్లి, మారడపల్లి, రసూల్పుర పికెట్ ప్రాంతాల్లో జరుగుతున్న బోనాల జాతరలో పాల్గొంటున్న భక్తులకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు స్వాగతం, సుస్వాగతం. అమ్మవారి అనుగ్రహం మీపై అందరిపై ఉండాలని కోరుకుంటూ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు బోనాల జాతర శుభాకాంక్షలు. బిఎన్ శ్రీనివాస్, మహంకాళి జిల్లా బీజేపీ స్పోక్ పర్సన్. ప్రశ్నిస్తే కేసులు పెడతారా? బ్యానర్లు ముద్రిస్తే ప్రింటర్లను జప్తు చేస్తారా? కట్టినందుకు కూలీలను అరెస్ట్ చేస్తారా? ఇదెక్కడి న్యాయం అంటూ కార్పొరేషన్ మాజీ చైర్మన్ క్రిషాంక్ ప్రశ్నల వర్షం కురిపించారు. తనకు రేవంత్ సర్కార్లో పోలీస్ స్టేషన్ కు రావడం కొత్తేమీ కాదంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందించడం కన్నా ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుందంటూ మన్ని క్రిషాంక్ మండిపడ్డారు. బ్యానర్ వేసినందుకు ఇలా వీళ్ళను తీసుకొని వచ్చిండు. మరి ఇది 25వ నోటీసు ఈ ప్రభుత్వం ఇచ్చిన నా మీద 25వ కేసు. ఆ ప్రశ్నలు అడిగినందుకు, వీళ్ళతో ఏమిచ్చినందుకు ఇలా 25వ కేసు వేసారు. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, ఈ 18 నెలల్లో మీరు నడిపించింది కేవలం కేసులు, విచారణలు, నోటీసులు. తుమ్మినా, దగ్గినా, పిత్తినా పోలీస్ కేసులు ఒకటే ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అది ఒకటే పని ఉన్నది రేవంత్ రెడ్డి గారికి. కంటోన్మెంట్ మారడపల్లి పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి చేసిన మోసాల పేరుతో ఏర్పాటు చేసిన బ్యానర్ విషయంలో ఇక ఒక్కొక్కరిగా విచారణకు పిలవడంతో పాటు బ్యానర్లు ప్రింట్ చేసిన వారి నుండి మొదలుకొని కట్టిన వారి వరకు, కుట్టిన వారి నుంచి మొదలుకొని కట్టించిన వారి వరకు, చివరికి దాని వెనుక మీరేనంటూ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కు నోటీసులు అందించారు. 25వ నోటీసు అందుకున్న
క్రిషాంక్ ఇక ఉత్సాహంగా నేను విచారణకు సిద్ధమంటూ నేడు బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్లతో కలిసి మారేడుపల్లి పోలీసుల ముందు హాజరు కావడంతో పాటు అందరూ పండుగను ఎలా జరుపుకుందామనే ఆలోచనలో ఉంటే పండుగను కూడా చూడకుండా ఇలా అందరినీ ఇబ్బంది పెట్టడం సరైంది కాదంటూ తెలియజేశారు. బ్యానర్ ప్రింటరింగ్ చేశారని, ప్రింటర్ సామాగ్రితో పాటు వారి మిషన్ ని పట్టుకొచ్చారని, బ్యానర్ కట్టారని 3 కూలీలు తీసుకొచ్చారని, ఇక బ్యానర్ కట్టించారని మోనితో పాటు సాయిలను 48 గంటలుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని, టాక్ స్పోర్ట్స్ మారేడుపల్లి అంట చుట్టూ తిప్పుతూ రిమైండ్ చేయకుండా ఇబ్బంది పడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశ్నించిన ప్రతిసారి తనపై కేసులు పెడుతూనే ఉందని, ప్రభుత్వంలో ఇది తనకు అందిన 25వ నోటీస్ అని, ఆయన తమ పార్టీ కానీ పార్టీ సేన కానీ భయపడేది లేదంటూ స్పష్టం చేశారు. ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వాలి కానీ ఇలా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందుతుందంటూ మండిపడ్డారు. సొంత తమ్ముని కంపెనీతో అనుముల జగదీశ్వర్ రెడ్డి గారితో అమెరికా దాకా పోయి 1000 కోట్ల ఒప్పందం అని ముఖ్యమంత్రి గారు చేసుకొని వస్తాం. దాని గురించి సొంత తమ్మునితో నువ్వు వ్యాపారం ఎట్లా చేస్తావు అని అడగడం తప్ప. ఇట్లా A to Z స్కామ్లు ఇంక్లూడింగ్ మిస్సింగ్ ల్యాండ్ చేసిన ఆరోపణలు, దీని మీద విచారణ ఏమైంది, ఇట్లా ప్రతి ఒక్క స్కామ్ గురించి ప్రశ్నించడం జరిగింది. అందులో ఏమి కార్టూను లేదు, మార్ఫింగ్ లేదు, బొమ్మ లేదు, ఏమీ లేదు. ఇన్ని ప్రశ్నలు అడగడం ఇవల్ల తప్ప. పికెట్ పార్క్ లో సీఎం రేవంత్ రెడ్డి మోసాల పేరుతో ఏర్పాటైన బ్యానర్ల విషయంలో పోలీసులు ఇక కింది నుంచి పైదాకా అందరినీ విచారణకు ఆహ్వానం పలికి ఎవరెవరి భాగస్వామ్యం ఉందో వారందరూ నేరస్తులేనంటూ ముద్రవేగా ప్రభుత్వ తీరుపై మాత్రం బీఆర్ఎస్ సోషల్ మీడియా సేన గుస్సా అవుతూ ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నిస్తుంది. కంటైన్మెంట్ 6 వార్డులో వర్ష ప్రభావంతో రామన్నకుంటను ఆనుకుని ఉన్న ప్రాంతాలతో పాటు పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకొని ఉన్నాయి. కంటైన్మెంట్ సిబ్బంది ఎప్పటికప్పుడు సహాయ చర్యల్లో నిమగ్నం కాక ఇక అక్కడున్న పరిస్థితులను నేడు సీఈఓ మధుకర్ నాయక్ మిగతా అధికారులతో కలిసి పర్యటన చేపట్టారు. స్థానికులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు త్వరితగతిన పేరుకుపోయిన వరదతో పాటు చెత్తను తొలగిస్తామంటూ హామీ ఇచ్చారు. రామన్నకుంటను పరిశీలించడంతో పాటు కొందరు కబ్జా చేసి ఆక్రమణలు చేయడం వల్ల వరద నీరు సాఫీగా వెళ్లలేని పరిస్థితి ఉందని తెలియజెప్పగా వారికి నోటీసులు ఇంతవరకు ఇచ్చారా అన్న విషయాలపై ఆరా తీశారు. చెరువు నుంచి బస్తీల్లోకి నీరు రాకుండా పైప్లైన్ ద్వారా బయటకు వెళ్లిపోయేలా పలు సూచనలు అధికారులకు అందించారు. ఆ ఎమ్మెల్యే ఎవరికి అర్థం కారు. పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే కాస్త ప్రతిపక్ష ఇంట్లో భోజనం చేయడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. పిలిచాను, వచ్చాను, భోజనం చేశాను, వెళ్ళాను అన్నట్లుగా పరిస్థితి మారడంతో ఇక పిలిచిన నేతకు ఏం కష్టం రాబోతుందో అర్థం కాని పరిస్థితి. కంటోన్మెంట్ 6వ వార్డులో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన చేపట్టారు. అయితే పర్యటన ముగిసిన అనంతరం బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్తో కలిసి బీఆర్ఎస్ బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ నివాసానికి వెళ్లడం అందరినీ షాక్ గురి చేసింది. పాండు యాదవ్ ముందుగానే సమాచారం అందుకోవడంతో ఇక ఆయనకు ఇంటి ముందు ఉండి వచ్చిన నేతలకు స్వాగతం పలకగా ఇక వారితో కాసేపు ముచ్చటించిన అనంతరం భోజనాలు ఏర్పాటు చేసి పాండు యాదవ్ సతీమణి విద్యావతి వారికి వడ్డించింది. అంత కడుపారా భోజనం చేసిన తర్వాత ఇక స్వీట్ కూడా లాగించి తిరుగు ప్రయాణం కాగా ఇప్పుడు శ్రీ గణేష్ పాండు యాదవ్ నివాసంలో భేటీ కావడంతో 6వ వార్డులో బలమైన నాయకత్వం లేని తరుణంలో పాండుకు ఆహ్వానం పలుకుతున్నారన్న మాటలు కూడా వినిపిస్తుండగా అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే పాండు యాదవ్ మరి విషయం అంగీకరించే పిలిచారా లేక తెలిసి తెలియక వారు వస్తామనగానే రమ్మన్నారా అన్నది వారికే తెలియాల్సి ఉంది. ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల్లో బోనాల సందడి నెలకొంది. ఆషాఢ మాస బోనాల పండుగను పురస్కరించుకుని బోనాల విశిష్టతను తెలియజేసేలా బోనాల పండుగ వేడుకలను నిర్వహించారు. ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల్లో ఒకటైన రాక్స్పైర్ పబ్లిక్ స్కూల్లో శుక్రవారం బోనాల ఫెస్టివల్ ను ఏర్పాటు చేశారు. 6, 7వ తరగతి విద్యార్థులు బోనాల వేడుకల్లో పాల్గొని పోతరాజుల వేషధారణలు సందడి చేశారు. విద్యార్థులను బోనాలతో తరలివచ్చి అమ్మవారికి సమర్పించారు. ఎస్పీఆర్ గ్రూప్స్ అధినేత రణధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని బోనాల పండుగ వేడుకలను ప్రారంభించారు. ప్రతి విద్యార్థికి పండుగ విశిష్టతను తెలియజేసేలా వేడుకలు నిర్వహించడం జరుగుతుందని రణధీర్ రెడ్డి తెలిపారు. బోనం పోతరాజుల విశిష్టతను తెలియజేయటం జరిగిందని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా వేడుకలను నిర్వహించడం జరుగుతుందని రణధీర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రాక్స్పైర్ పబ్లిక్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ స్నేహలత, ఇన్ఛార్జి జ్యోతితో పాటు పలువురు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. బోనం యొక్క విశిష్టతను తెలియజేస్తూ విద్యార్థులు అమ్మవారిని స్మరించుకుంటూ భక్తి పార్వశంలో మునిగి తేలారు. పోతరాజుల వీరంగం మధ్య పలహారం బండి ఊరేగింపుతో బోయినపల్లిలోని సీఎంఆర్ హైస్కూల్లో బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎప్పుడూ చదువులే కాదు, విద్యార్థులకు అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని ఉద్దేశంతో పండుగలు వస్తే వాటి విశిష్టతను తెలియజేస్తూ సీఎంఆర్ హైస్కూల్ కరెస్పాండెంట్ ఎస్కే రెడ్డి విభిన్నమైన ఆలోచనతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అమ్మవారి వేషధారణలో విద్యార్థులు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. పోతరాజులతో కలిసి విద్యార్థులు నృత్యాలు చేస్తూ అలరించారు. తెల్లటి దుస్తులు ధరించి డీజేకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ విద్యార్థులు బోనాల పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
సీఎంఆర్ స్కూల్ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించేలా విద్యార్థుల ఆటపాటలతో సందడిగా మారింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వరద ముంపుకు గురైన పలు ప్రాంతాలను సందర్శించారు. ముంపు గల కాటాలను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం ఏకధాటిగా కురిసిన వర్షాలతో కంటోన్మెంట్ లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. 6వ వార్డు మర్రి రామరెడ్డి కాలనీ, సీతారాంపురం, భారతీయ వెండు తదితర ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. రామన్నకుంట చెరువు పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. శనివారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ వరద ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్, మార్కెట్ మాజీ డైరెక్టర్ శరత్, నాయకులు శామ్యుల్, లీకేష్, భాగ్యరథితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ వరద ముంపుకు గల కారణాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక పరిసర ప్రాంతాలు వరద ముంపుకు గురవుతూనే ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎలివేటర్ కారిడార్ కొరకు 303 కోట్ల రూపాయలు కంటోన్మెంట్ బోర్డుకు కేటాయింపు జరిగిన వెంటనే వరద ముంపు ప్రాంతాలపై దృష్టి పెట్టనున్నట్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. వరద ముంపు ప్రభావంతో స్థానిక పరిసర ప్రాంతాలన్నీ మృతమయంగా మారాయి. సహాయక చర్యల్లో కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది నిమగ్నమయ్యారు. అక్కడికి వచ్చిన ఫైనల్ మీరు ఒక రిప్రజెంటేషన్ అలాంగ్ విత్ డ్రాయింగ్స్ అది మీరు ఒక అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటే ఎప్పటికీ ఉండిపోతుంది. అదే విధంగా పని చేపిస్తారు. నేను కూడా దగ్గర నుండి చేపిస్తాను. మేమందరం నగరంలో ప్రసిద్ధిగాంచిన మారేడ్పల్లి మైసమ్మ దేవాలయ బోనాల జాతరలో పాల్గొనాల్సిందిగా మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను చిరబోయిన వైష్ణవి అందజేశారు. తనకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణిని కలిసి ఆహ్వాన పత్రికను గొల్లకెట్టు ఆయన కుమార్తె వైష్ణవులు అందజేశారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికలు అందజేసిన అతిథులను చిరబోయిన వైష్ణవి శాల్వతో సత్కరించారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర్ శర్మ తెలిపారు. ఆషాఢ మాసం కృత్తికా నక్షత్రం రోజున శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృత అభిషేకం, చందన పుష్పాలంకరణ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యధిక ప్రీతికరమైన రోజు ఆషాఢ మాస కృత్తికా నక్షత్రం కావడంతో మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో విశేషమైన పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు తెలిపారు. కంటోన్మెంట్ 3వ వార్డు కార్ఖానాలోని పలు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో సామాగ్రి తడిచి ముద్దయింది. మహంకాళి జిల్లా స్పోపర్సన్ బిఎన్ శ్రీనివాస్ 3వ వార్డు కార్ఖానాలో పర్యటించారు. వరద ముంపుకు గురైన బాధితులను పరామర్శించి నిత్యావసర సరుకులను అందజేశారు. వరద కారణంగా సుమారు 30 ఇళ్ల వరకు నీట మునిగాయని, ఇంటిలో సామాగ్రి తడిచి ముద్దవటంతో తమ వంతుగా వారికి సహాయం అందించేందుకు కృషి చేయడం జరిగిందని బిఎన్ శ్రీనివాస్ తెలిపారు. కార్ఖానా ప్రాంతంలో నిరుపేదలే ఎక్కువగా ఉంటారని, ఆపద సమయంలో సహాయం అందించడం ఎంతో ముఖ్యమని బిఎన్ శ్రీనివాస్ అన్నారు. इसके ऊपर पलंग तक आ गया पानी. తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి బోనాల జాతర ప్రశాంతంగా ముగిసింది. 3 రోజుల పాటు కొనసాగిన బోనాల జాతరలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పలహారం బండ్లు, తొట్టెల ఊరేగింపు అత్యంత వైభవంగా కొనసాగింది. కంటోన్మెంట్ 7వ వార్డు బోర్డు మాజీ సభ్యులు పారిసాని భాగ్యశ్రీ, శ్యామ్ కుమార్ దంపతులు ఆహ్వానం అందిన ప్రతి చోటుకు వెళ్లి పలహారం బండిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని నిర్వాహకులు వంశీరెడ్డి, రాజారెడ్డి ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు పారిసాని శ్యామ్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుమలగిరిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద శ్యామ్ కుమార్ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్యామ్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి శ్యామ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. బోనాల పండుగను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు నాగినేని సరిత సుడిగాలి పర్యటించేస్తూ నిర్వాహకుల సన్మానాలను అందుకుంటూ బిజీగా మారారు. శుక్రవారం రాత్రి 7వ వార్డు తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయం వద్ద జరిగిన పలహారం బండి ఊరేగింపులు నాగినేని సరిత పాల్గొన్నారు. 7వ వార్డులో పలు చోట్ల నిర్వహించిన పలహారం బండ్లు, తొట్టెల ఊరేగింపులు అతిథిగా నాగినేని సరిత పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా బోనాల పండుగ వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతుందని నాగినేని సరిత తెలిపారు.
సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట డివిజన్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో జరిగిన అభివృద్ధి పనులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ డివిజన్ బీజేపీ అధ్యక్షురాలు గాజుల సౌందర్యతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు నాగేశ్వర రెడ్డిలు కిషన్ రెడ్డిని కలిసి సన్మానించారు. పహాడి హనుమాన్ దేవాలయం వద్ద రోడ్డు నిర్మాణానికి రైల్వే జనరల్ మేనేజర్ తో మాట్లాడి స్థలం ఇప్పించినందుకు కృతజ్ఞతలను బీజేపీ నాయకులు తెలియజేశారు. స్థానికంగా రోడ్డు ఏర్పాటు ద్వారా ఎంతో మందికి రవాణా సౌకర్యం కలిగిందని గాజుల సౌందర్య తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన అనంతరం అడ్డగుట్ట వడ్డెర బస్తీలో అంగన్వాడీ కేంద్రం స్కూల్ వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ సమస్యను కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్థానికంగా ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్ ఉందని మరో చోటికి మార్చాలని కిషన్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శివప్రసాద్, రాజు, హంసరాజు, స్వామి, ఉదయ్ కుమార్, శ్యామ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో కంటోన్మెంట్ లోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ చంద్రంగా మారాయి. రోడ్లన్నీ గుంతలమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షంతో ప్రధాన రోడ్లపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఆదివారం బోనాల పండుగ ఉండటంతో కంటోన్మెంట్ బోర్డు అధికారులు గుంతల రోడ్లపై దృష్టి పెట్టారు. భారీగా గుంతలు ఏర్పడిన ప్రాంతాలలో బోర్డు సిబ్బంది సిమెంట్ ప్యాచ్ వర్క్ పనులను పూర్తి చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో మళ్లీ గుంతలమయంగా మారుతుండటం అటు బోర్డు సిబ్బంది ఇటు వాహనదారులకు తలనొప్పిగా మారింది. బోనాల జాతరలో పలహారం బండ్లు తొట్టెల ఊరేగింపు కొనసాగనుంది. గుంతలుగా ఉన్న రోడ్లకు ఆగమేఘాల మీద ప్యాచ్ వర్క్ పనులు చేపట్టేలా బోర్డు సిబ్బంది కృషి చేస్తున్నారు. రానున్న బోనాల జాతరను పురస్కరించుకుని మోండా డివిజన్ లోహియా నగర్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్టీ నగేష్ యాదవ్ పర్యటించి స్థానికంగా చెట్ల కొమ్మల తొలగింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. భారీగా చెట్ల కొమ్మలు పెరగడంతో పలహారం బండ్లు తొట్టెల ఊరేగింపుకు ఆటంకం తలెత్తుతుందని జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి ఆర్టీ నగేష్ యాదవ్ తీసుకెళ్లారు. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది శనివారం అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. మదన్, సురేష్, శ్యామ్, రమేష్, కిరణ్లతో పాటు పలువురు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన మహిళను గుర్తించి వెనువెంటనే శస్త్రచికిత్స చేసి ఆసుపత్రికి తరలించిన పోలీస్ సిబ్బందిని ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు అభినందించారు. శుక్రవారం కురిసిన వర్షంతో రసూల్పురా వద్ద ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు జారి కింద పడింది. వెనుక నుండి వచ్చిన వాహనం తగలటంతో గాయాల పాలైంది. విషయాన్ని గమనించి క్రెయిన్ ఇన్ఛార్జ్ అశోక్ రెడ్డి ప్రథమ చికిత్స కిట్ ద్వారా చికిత్సను చేశారు. మెరుగైన వైద్యం కొరకు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఏసీపీ శంకరాజు అశోక్ రెడ్డిని క్రెయిన్ సిబ్బందిని అభినందించి సత్కరించారు. కంటోన్మెంట్ లో మరోసారి వర్షం దంచి కొట్టింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా కురిసిన వర్షంతో ప్రజలు ఇబ్బంది పడక తప్పలేదు. పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఏకదాటిగా అర్ధగంట సేపు వర్షం పడడంతో వరద నీరు భారీగా వంపు ప్రాంతానికి చేరుకుంది. మరోసారి వర్షం కురియడంతో ఒక్కసారిగా నగరవాసులు ఆందోళనకు గురయ్యారు. కంటోన్మెంట్ పలు ప్రాంతాల్లో శుక్రవారం కురిసిన వర్షానికి నీట మునిగాయి. శనివారం వర్షం కురవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.